India's finest Medicover Hospital now opened exclusive hospital for women and children opposite High-Tech Charminar. Medicover Women and Child Hospital. దేశంలో కరోనా మహమ్మారి మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తుంది. దీంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అలర్ట్స్ జారీ చేసేది కేంద్ర ప్రభుత్వం. మొదటగా తెలంగాణలో ఏవైతే ప్రధాన హాస్పిటల్ ఉంటాయో గాంధీ చెస్ట్ హాస్పిటల్ అండ్ ఉస్మానియా హాస్పిటల్ ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఏవైతే ఆర్టీపీసీఆర్ కిట్లను పెంచాలని ఇప్పటికే ప్రభుత్వం గైడ్లైన్స్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఎన్ని బెడ్స్ అరేంజ్ చేశారు అండ్ ఆక్సిజన్ కావచ్చు, ఆర్టీపీసీఆర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇన్ కేసు వస్తే గతంలో ఎదుర్కొన్న ఏదైతే ఆక్సిజన్ దొరకక చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. సో ఈసారి అలా రిపీట్ కాకుండా ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఏవైతే ప్రధాన హాస్పిటల్ ఉన్నాయో ఇప్పటికే గాంధీ హాస్పిటల్ 50 బెడ్లను సిద్ధంగా ఉంచారు. చెస్ట్ హాస్పిటల్లో 20 బెడ్లను అండ్ ఉస్మానియా హాస్పిటల్ 5 బెడ్లను సిద్ధంగా ఉంచి ఏ విధంగా అప్పుడు జరిగిన లోపాలు ఈసారి తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు భాగంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అండ్ మొన్నటి నుంచి నమోదవుతున్న కరోనా కేసులు కూడా మనం చూసుకున్నట్లయితే మొత్తం గ్రేటర్ పరిధిలోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. దాదాపు 80% వరకు గ్రేటర్ పరిధిలోనే నమోదవడంతో ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రధాన హాస్పిటల్ ఏమున్నాయో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వెంటిలేటర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి అరేంజ్ చేసి ఇప్పుడు దాదాపు 50-30 ఇట్లా బెడ్స్ అరేంజ్ చేస్తున్నారు. ఇన్ కేసు ఇంకా పెరిగే అవకాశం ఉంటే దీన్ని పెంచుతామని కూడా ఒకవైపు హాస్పిటల్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మెహబూబ్ ఖాన్ ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇప్పుడు మొన్నటి కన్నా పరిస్థితి నిన్న కొద్దిగా కేసులు ఎక్కువగా ఉన్నాయి మొత్తం రాష్ట్రం మొత్తంగా తీసుకుంటే. సో ఇట్లా ఒక 1 వీక్ 2 వీక్స్లో కూడా కేసులు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి మేము కాస్త ఈ మెజర్స్ కూడా కాస్త ఫాస్ట్గా తీసుకుంటున్నాము. అందుకనే ఈ రోజు నుంచి ర్యాట్ టెస్ట్ కూడా కిట్స్ కూడా వచ్చినాయి. సో ఓపీలో కూడా మేము అన్ని దాదాపుగా సస్పెక్టెడ్ కేసులు ర్యాట్ టెస్ట్ చేస్తాము. అడ్మిట్ కేసులు అందరికీ ఆర్టీపీసీఆర్ చేస్తాము. అంటే మా హాస్పిటల్లో దాదాపుగా సగటున ఒక 30 మంది పేషెంట్లు అడ్మిట్ అవుతారు. ఆ 30 మందికే కాకుండా వేరే వాళ్ళు కూడా ర్యాట్ టెస్టులు చేసి ఎక్కువ టెస్టులు చేసిన తర్వాత మనకు ఎంత ఉంది అందులో యాక్చువల్గా ఈ కేసులు ఎంత పెరుగుతున్నాయని తెలుస్తుంది. కాబట్టి ముందు మేము టెస్టుల గురించి ప్రాధాన్యత ఇస్తున్నాము. ఒకవేళ కానీ కేసులు పాజిటివ్ వస్తే అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రస్తుతానికి ఒక 20 బెడ్స్, మేల్ ఒక 10, ఫిమేల్ ఒక 10 ప్లస్ ఐసీయూ బెడ్స్, దీంట్లోనే ఒక ఐసీయూ బెడ్స్ ఒక 10 ఉంటాయి. సో ఇలా మేము అరేంజ్ చేసుకున్నాం. కేసులు వచ్చే కొద్దీ మేము ఏం చేస్తామంటే వేరే వాళ్ళని కూడా ఖాళీ చేసి వీళ్ళని అకామిడేట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే 20 బెడ్స్తో మేము తయారుగా ఉన్నాం. గతంలో ఆక్సిజన్ లేక చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఈసారి ఎలాంటి ఏర్పాట్లు, ఎన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు? అంటే అప్పుడు కూడా ఆక్సిజన్ పెద్ద ఇది లేదు కానీ కొంత అప్పుడు ఏంటంటే అన్ని హాస్పిటల్స్ ఒకటేనే కాదు, అన్ని ఆక్సిజన్ ఇంత ఆక్సిజన్ ఎప్పుడు లేదు. కానీ మాకు ప్రస్తుతానికి ఏంటంటే పిఎస్ఏ ప్లాంట్ ఉంది. 1 గంట సేపు వేస్తే మాకు 24 గంటల్లో ఒక 70 బెడ్స్ని ఆక్సిజన్ ఇవ్వచ్చు. రెండోది లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్ ఉంది, అది 13 kL. దాంతో ఎట్ ఏ పాయింట్ 40 వెంటిలేటర్స్ 24 అవర్స్ నడిపించవచ్చు. తర్వాత బల్క్ సిలిండర్స్ ఉన్నాయి, మామూలు సిలిండర్స్ ఉన్నాయి, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి. ఒకవేళ ఎలక్ట్రిసిటీ కానీ కట్ అయితే, ఎలక్ట్రిసిటీ డిస్టర్బెన్స్ అయితే డీజిల్ ఇది జనరేటర్ కూడా ఉంది మాకు. ఆ జనరేటర్తో ఆటోమేటిక్గా మళ్ళీ మీద వస్తుంది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఆక్సిజన్ గురించి. సో ఒక్కసారి ట్యాంకర్గా వినిపిస్తే మాకు 10 రోజులు వచ్చేది. కాస్త ఎక్కువ పేషెంట్లో మాత్రం 6-7 డేస్ వరకు వస్తుంది. సో ఆక్సిజన్ గురించి భయపడాల్సిన పని లేదు. ప్రజలకి కోవిడ్ టైంలో ఎక్కువగా మెడికల్ స్ట్రెంత్ కన్నా మెంటల్ స్ట్రెంత్ కావాలి. చాలామంది భయానికి గురవుతున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కోవిడ్ గురించి ఎవరు భయపడట్లేదు. ఒకటి సిబ్బంది కానీ మాకైతే భయం ఏమి లేదు. ఫస్ట్లో కాబట్టి ఈ వైద్యం ఏంది, మెడిసిన్స్ ఏం ఇవ్వాలని ఉంది. ఇప్పుడు అంత క్లారిటీ వచ్చింది కాబట్టి వైద్య సిబ్బందికి కరోనా గురించి భయమేమి లేదు. ఆందోళన ఉంది అంతే. ఆందోళన అంటే కేసులు ఎక్కువైతే తర్వాత ఏంటంటే ఈ కేసులు కూడా కాస్త ఏజ్డ్ పీపుల్లో కానీ కాస్త ఇమ్యూనిటీ డెఫిషియన్సీ లైక్ క్యాన్సర్ పేషెంట్స్, తర్వాత హెచ్ఐవి పేషెంట్స్, తర్వాత ఈ రీనల్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్, తర్వాత సిఓపిడి, ఆస్తమా, ఈ కిడ్నీ వ్యాధులు, ఇలాంటి వాళ్ళలో ఏం చేస్తారంటే కొద్దిగా ఈ సోకిన తర్వాత ఈ రిజల్ట్స్ అంత బాగుండవు. అంతేగాని ప్రస్తుతం మాకున్న సమాచారం ప్రకారము ఈ వేరియంట్ జేఎన్ వేరియంట్ ఏదైతే ఉందో దీని గురించి భయం అక్కర్లేదు, ఆందోళన అక్కర్లేదు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. కరోనా రూపాంతరం చెంది ఒమిక్రాన్ అనేక రూపంలో కూడా వచ్చింది. సో ఇప్పుడు వచ్చిన సబ్ వేరియంట్ ఏదైతే JN.1 ఉందో దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? ఇది ఎంత భయంకరంగా ఉంటుంది, ఎంత వేగంగా విస్తరిస్తుంది? ఇప్పుడున్న సమాచారం ప్రకారం అయితే ఈ JN వేరియంట్ డెల్టా వేరియంట్ లాగా అంత సీరియస్నెస్ అనేది లేదు అనేది తెలుస్తోంది.
అంటే దీని ఇంపాక్ట్ ఇంకా 2-3 వారాలు అయితే కానీ తెలియదు. అంటే కేసులు ఎక్కువగా వచ్చి ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యి దాంట్లో ఎలాంటి వాళ్ళని ఇది ఎఫెక్ట్ చేసి కొద్దిగా మోర్టాలిటీ పెంచుతున్నది అనేది ఇప్పుడే మనం లెక్కలు చెప్పలేము. కానీ WHO ప్రకారం అయితే ఈ JN వేరియంట్ అంత ప్రమాదకరమైంది కాదు. ఒకటి ఏంటంటే ఇది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి దానికి తగ్గట్టు ఆ ఫాస్ట్గా స్ప్రెడ్ కాకుండా ఈ సొసైటీలో స్ప్రెడ్ కాకుండా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది ఇన్స్ట్రక్షన్స్ దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అలర్ట్స్ వచ్చాయి? అంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మొన్ననే గౌరవ మంత్రివర్యులు కూడా మీటింగ్ పెట్టి సో ప్రిపేర్డ్నెస్ అన్ని మాక్ డ్రిల్ వేసుకొని ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వెంటిలేటర్స్ కానీ మానిటర్స్ కానీ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కానీ ఆక్సిజన్ సప్లై కానీ మెడిసిన్స్ బెడ్స్ స్టాఫ్ అన్నీ అరేంజ్ చేసుకొని దాంట్లో ఇంకా ఏమన్నా కావాలన్నా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా రిపేర్గా ఉంటే దానికి ఒక లిస్ట్ పంపించమన్నారు. ఈరోజు లిస్ట్ పంపిస్తాము. దాని తగ్గట్టు వాళ్ళు ఆ రియేజెంట్స్ కానీ ఆ ఇన్స్ట్రుమెంట్స్ రిపేర్ కానీ అన్ని చేస్తారు. యాజ్ ఆన్ టుడే మాకు తగినంత ఇన్స్ట్రుమెంట్స్ అయితే ఉన్నాయి. మెడిసిన్స్ కూడా చాలా అంతా అడిక్వేట్గానే ఉన్నాయి. WHO మాక్ డ్రిల్ ప్రతి 3 నెలలకు ఒకసారి చేయాలని చెప్తున్నారు. సో దీన్ని ఫాలో అవుతున్నారు. ఏ విధంగా మాక్ డ్రిల్లో ఎలాంటి అంశాలను వాళ్ళకి ఎలాంటి రిపోర్ట్స్ ఇస్తున్నారు? మేము దాదాపుగా అన్ని వాళ్ళు చెప్పినట్టుగా 3 మంత్స్కు ఒకసారి మేము మాక్ డ్రిల్ చేసుకొని ఆ రిపోర్ట్ మేము హైయర్ ఆఫీసర్లు పంపిస్తున్నాము. సో దీని క్రమంగా ఏంటంటే 2-3 కేసులు ఎక్కడైతే ఉన్నాయో మాకు ఎపిడమియాలజీ పర్పస్ ఆ 2-3 కేసులు RT-PCR మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా పంపిస్తూనే ఉన్నాం. ఇంకోవైపు ర్యాపిడ్ టెస్టులు చేయడం వల్ల దానిలో సరైన ఫలితం లేదని చాలా మంది నమ్ముతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఏదైనా కానీ RT-PCR కూడా అంత 100% ఏం కాదు. అది 60-70%. ఈ ర్యాట్ టెస్ట్ ఏంటంటే ఓన్లీ స్క్రీనింగ్ టెస్ట్. ర్యాట్ టెస్ట్ అనేది అంటే స్క్రీనింగ్ టెస్ట్ వితిన్ మినిట్స్లో వస్తుంది. సో తర్వాత మనం చేస్తాం. ఆ స్క్రీనింగ్ టెస్ట్లో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మాకు కానీ స్ట్రాంగ్గా ఈ కేసు కోవిడ్ ఉంటుంది అనుకున్నట్లయితే మేము వెంటనే RT-PCR చేస్తాం. మేము లేదు అనుకున్నట్టయితే ఉదాహరణకు ఒక సిమ్టమ్స్తో వచ్చాడు, ఆయనకి RT-PCR చేసేది ర్యాట్ చేసాము, ర్యాట్లో నెగిటివ్ వచ్చింది కానీ మాకు డౌట్ ఉంది అన్నప్పుడు మేమేం చేస్తామంటే RT-PCR చేస్తాం. మాకు డౌట్ లేనప్పుడు ఆయనకు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వేసి హోమ్ ఐసోలేషన్ పంపిస్తాం. ఇంకా కేసులు పెరిగితే బెడ్ల సంఖ్య పెంచుతారా? ఎన్ని పెంచుతారు? తప్పనిసరిగా పెంచుతాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మేము చేసింది ఏంటంటే ముందుగా కొన్ని బెడ్తోనే స్టార్ట్ చేశాము. కేసులు ఎక్కువ వచ్చే కొద్దీ ఈ కేసుల గురించి బెడ్స్ మేము ఎక్కువ అలర్ట్ చేస్తాము. మా జనరల్ కేసుల గురించి తగ్గించుకుంటాం. ఇప్పుడు ఏంటంటే మాకు చిన్న ఇబ్బంది ఏంటంటే ఇది చెస్ట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్కి ఈ సీజన్లో ఆస్తమా, COPD, బ్రాంకైటిస్, TB పేషెంట్, క్యాన్సర్ పేషెంట్లు వీళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి సో వాళ్ళ గురించి కూడా తీసుకోవాలి జాగ్రత్తలు. వాళ్ళకి అకామిడేట్ చేస్తాము. కానీ కేసులు విపరీతంగా పెరిగి వాళ్ళకి బెడ్స్ అలాట్ చేయాలంటే వాళ్ళకే ప్రాముఖ్యత ఇచ్చి ఆ బెడ్స్ ఎక్కువగా పెంచి ఈ బెడ్స్ని తగ్గించి అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం. ఒకేసారి ఈ పేషెంట్లందరినీ ఇబ్బంది పెట్టి ఇళ్ళకి పంపించేసి అన్నీ చేయట్లేదు. ఒక అంచెల వారీగా మేము చేసుకుంటాము. ఈ పద్ధతి మేము ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్లో కూడా చేశాం కాబట్టి అదే పద్ధతి ఇప్పుడు కూడా అవలంబిస్తాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడికైతే గుంపులుగా ఉన్న సమూహాల్లో వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కానీ ఎంత తొందరగా అది ఆ కార్యక్రమం చేసుకొని వస్తే మంచిది. మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. సోషల్ డిస్టెన్స్ సాధ్యమైనంత వరకు పాటించాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సిమ్టమ్స్ ఏదైతే జలుబు, దగ్గు, జ్వరము, ఒళ్ళు నొప్పులు ఇలాంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కరోనా గురించి అవి వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. హోమ్ ఐసోలేషన్ కావాలి. ఈ క్రమంలో ఏంటంటే మాస్క్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఇప్పుడు పండగ సీజన్ వస్తుంది కాబట్టి అవి కూడా చాలా సాధ్యమైనంత వరకు తొందరగా వాళ్ళు ముగించుకొని ఇళ్ళకి వెళ్ళిపోయి ఉండాలి. సో మొత్తం మీద డాక్టర్లు అన్ని హాస్పిటల్, ప్రధాన హాస్పిటల్ ఏవైతే ఉంటే మొత్తం సిద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు. విజువల్స్లో ఆక్సిజన్ కావచ్చు, ఇవన్నీ సిద్ధం చేస్తూ ఇన్ కేస్ కేసులు పెరిగినా అందరూ వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకునే విధంగా అన్ని వెసులుబాటు చేస్తున్నారు. గతంలో ఏవైతే లోపాలు తలెత్తాయి ఈసారి ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అందే విధంగా ఇక్కడున్న సూపరింటెండెంట్లు దగ్గరుండి పర్యవేక్షించి చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం మీద ఇన్ కేస్ కేసులు పెరిగితే దీని సంఖ్య కూడా పెంచుతామని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని అలర్ట్స్ జారీ అయ్యాయి. అందరూ అలర్ట్గా ఉండాలి. దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మనం 3 వేవులు ఎంత సమర్థవంతంగా ఎదుర్కొన్నామో ఇప్పుడు JN1 అంత వేగంగా విస్తరించినప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడం ఎంతైనా మంచిది. అండ్ ప్రజలు దీన్ని ముఖ్యంగా టెన్షన్ పడొద్దు, భయపడొద్దు. దీన్ని ధైర్యంగా ఎదుర్కొంటే మనం 3 వేవ్స్లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా భయపడకుండా ఉండాలని ఒకవైపు డాక్టర్లు సూచిస్తున్నారు. అండ్ ప్రధాన హాస్పిటల్ ఇప్పటికే మొత్తం కోవిడ్ వార్డులు మొత్తం సిద్ధం చేసి ఇన్ కేసు జాయింట్ అయ్యే విధంగా ఎవరైనా పేషెంట్స్ జాయిన్ అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ అండ్ కోవిడ్ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేమందరం సిద్ధంగా ఉన్నాం. అండ్ స్టాఫ్ కూడా అందరిని అరేంజ్ చేసుకున్నామని ఒకవైపు డాక్టర్స్ అయితే చెప్తున్న పరిస్థితి.
కెమెరా పర్సన్ శివతో కలిసి శిల్ప RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.